ఇద్దరు విశిష్ట వ్యక్తులు రత్నాకర్ గారు, మిసెస్ రత్నాకర్ గారు మొత్తం మన ట్రస్ట్ అకౌంట్స్ ఆడిట్ చేస్తారు. మన ఆడిటర్సు, కన్సల్టెంట్సు, మన అడ్వైజర్సు, వెల్ విషర్సు ఈరోజు వచ్చారు. వారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తాం. సార్, గత 3 సంవత్సరాలుగా మొత్తం మా అకౌంట్స్ ఎవ్రీథింగ్ మీరు ఆడిట్ చేస్తున్నారు. ఈ యొక్క ట్రస్ట్ అకౌంట్స్ గురించి మీ అభిప్రాయం చెప్పండి అందరికీ. మేము చాలా ఆర్గనైజేషన్స్ చూసాము, కానీ ఇటువంటి ఎనర్జెటిక్ ఆర్గనైజేషన్ ఉట్టి మేనేజ్మెంటే కాకుండా ఎంతోమంది పబ్లిక్ ఇన్వాల్వ్ అవుతూ ఇలా కార్యక్రమాలు సంవత్సరం మొత్తం చేస్తున్న ఆర్గనైజేషన్కి ఆడిట్ చేయడం మేము ఒక ప్రివిలేజ్గా భావిస్తున్నాము. అయితే గత 3 ఏళ్ల బట్టి మేము దీని ఆడిట్ అవి చేస్తున్నాము. జనరల్గా గవర్నమెంట్ అనేది ఆడిట్ని చాలా సీరియస్గా చూస్తుంది. ఆడిట్లో ఏమైనా తప్పులు ఉన్నాయి అని అంటే గవర్నమెంట్ ఏంటంటే పెనాల్టీస్ అవి వేయడము అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఆడిట్ అనేది చాలా సీరియస్ ప్రక్రియ గవర్నమెంట్ విషయంలో. ప్రతి ఇయర్ ఆడిట్ చేయించుకోవాలి, ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది కట్టి రిటర్న్స్ అన్నీ కూడా ఫైల్ చేయాలి. అయితే ఈ ఆర్గనైజేషన్లో ఇంత పెద్ద మొత్తంలో మనకి భక్తులు ఉండడం, బోల్డ్ డొనేషన్స్ రావడం, రిసీప్ట్స్, డాక్యుమెంటేషన్, మాకు ఏ రోజు కూడా ఎటువంటి తేడా కూడా కనిపించలేదు. సో ఇక్కడ టీం ఎంత స్ట్రాంగ్గా ఉన్నారంటే వాళ్ళు గవర్నమెంట్ చెప్పిన ప్రతి రూల్ని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళకి ఎంత అప్లై అవుతుందో అది కరెక్ట్గా అప్లై చేసి ముందుకు తీసుకెళ్తున్నారు. సో అందుకు మనం మేనేజ్మెంట్కి చాలా కంగ్రాచులేషన్స్ చెప్పాలి. వాళ్ళు చాలా గట్టిగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సర్లే ఏదో చేసేద్దామని అనుకోకుండా మీ ప్రోగ్రామ్ ఎంత నిష్టతో చేస్తున్నారో గవర్నమెంట్ చెప్పిన రూల్స్ని కూడా అంతే నిష్టగా ఫాలో అవుతున్నారు. అందుకు మనం విజయభాస్కర్ రెడ్డి గారికి చాలా అభినందించాలి ఆయన్ని. అంతేకాకుండా ఇప్పుడున్న పద్ధతిలో కాకుండా టెక్నాలజీని మనం ఇంప్లిమెంట్ చేస్తే, అవలంబిస్తే ఇంకా మంచి రిజల్ట్స్ తీసుకురావచ్చు. ప్రతిదీ రిసీట్లు రాసుకోవడాలు కాకుండా క్యూఆర్ కోడ్, స్కానింగ్ అలాంటి ఈజీ మెథడ్స్ అన్నీ పెట్టుకుంటే ఇంకా చాలా బాగా చేసి ఇంకా ఎంతోమంది భక్తులను మనం అట్రాక్ట్ చేసి ఇంకా చాలా పెద్ద సంస్థగా నిలుస్తాం. అందుకు మీరందరూ కూడా వీళ్ళు టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేస్తుంటే మీరు తప్పకుండా సపోర్ట్ చేయవలసిందిగా నా కోరిక. థ్యాంక్ యూ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గురువు గారికి నా పాదాభివందనం. పత్రిజీ గారికి తెలుసో తెలియకో ఆయనకు సేవ చేసుకునే భాగ్యం వచ్చింది. ఆడిట్ అనేది ఒక ప్రక్రియ అతను మాట్లాడింది కాబట్టి. నాదొకటే రిక్వెస్ట్ సార్, మనం చాలా బాగా చేసుకున్నాం. మీరందరూ ఇంకా సపోర్ట్ చేసి గురువుగారు లేకపోయినా ఆయన ఆత్మ, ఆయన ఇది మనతోనే ఉందని మేము రోజు భావిస్తాము. స్పిరిచువాలిటీ మా బిగ్గెస్ట్ విన్నర్. మేము కూడా పర్సనల్గా ఫాలో అవుతూ ఉంటామండి. మీ అందరూ కూడా సహాయ సహకారాలతో మన ఈ పిరమిడ్ సొసైటీని పెద్ద లెవెల్కి తీసుకెళ్తాం సార్. ఇప్పుడు కన్హా కానీ, ఈషా ఫౌండేషన్ కానీ ఏవైతే ఉన్నాయో అలా తీసుకెళ్దాము. మీరందరూ సహకరించాలి. వీఆర్ దేర్. మేనేజ్మెంట్కి కూడా చెప్పాము, అంటే మన రూల్స్ రెగ్యులేషన్స్ మా మేడం గారు మాట్లాడారు కాబట్టి వీఆర్ ఫాలోయింగ్ ఆల్ ద థింగ్స్. బట్ ఐ రిక్వెస్ట్ సపోర్ట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ అండి. అకౌంట్స్లో అలాంటి ఇష్యూస్ లేవు. థ్యాంక్ యూ సార్ విజయభాస్కర్ గారు ఫర్ యువర్ సపోర్ట్. గట్టిగా చప్పట్లతో ఒకసారి అభినందనలు తెలపాలి. వారు నిజంగా మనకు గత 3-4 ఏళ్ళ నుంచి ఎంతో సేవలు అందిస్తున్నారు. ఎక్కడ ట్రస్ట్ తప్పు చేయకుండా అడుగున మమ్మల్ని అడ్వైజ్ చేస్తున్నారు. వారిని చిరు సన్మానం.